నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన 10 మంది శాసనసభ్యులకి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఇవాళ కోర్టు విచారించింది. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఒక పార్టీ గుర్తు నుండి గెలిచి మరో పార్టీలోకి మారడం రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పాల్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు రాజీనామా చేయకూడదని కాంగ్రెస్ లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, ఎం సంజయ్ కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీ. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆధారే, జస్టిస్ శ్రీనివాస్లతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ స్పీకర్, తెలంగాణ రాష్ట్ర శాసనసభ కార్యదర్శి, భారత ఎన్నికల సంఘం కార్యదర్శి న్యూఢిల్లీకి కూడా నోటీసులు జారీ చేస్తూ అక్టోబర్ 4లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా పిటిషనర్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కిలారి ఆనంద్ పాల్ మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తదుపరి అసెంబ్లీ కార్యక్రమాలలో పాల్గొనకూడదని పేర్కొన్నారు. వారి అధికారాన్ని ఉపయోగించకూడదని ఆశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. ఓటు హక్కు అటువంటి చర్యలు రాజ్యాంగంలోకి 10వ షెడ్యూల్లో ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లో ప్రకటించబడిందని నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయా అనే విషయాన్ని పిటిషనర్ కోర్టుకు తెలియజేయలేనందున అటువంటి అభ్యర్థనను డివిజన్ బెంచ్ తిరస్కరించింది.